అనకాపల్లి అంటే సీఎం రమేష్ పేరు మాత్రమే వినబడుతోంది. ఎందుకంటే తను ఒక లగ్జూరియస్ పర్సన్ ప్లస్ ఫైనాన్షియల్లీ అట్లాగే పలుకుబడి పరంగా వెల్ సెటిల్డ్ క్యాండిడేట్ కాబట్టి. అయితే అక్కడ పోటీ చేస్తున్నది ఒక మామూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యేగా సిట్టింగ్ ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు. ఇప్పుడు ఆ బూడి ముత్యాల నాయుడు కొడుకు అక్కడ ఇండిపెండెంట్గా చేస్తున్నాడు. తన నియోజకవర్గం తనకు సీట్ ఇవ్వలేదన్నటువంటి కోపంతో. ఆ నేపథ్యంలో ఒక నిన్న మొన్న సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏంటంటే మా నాన్నకి ఓటు వేయొద్దంటూ బూడి ముత్యాల నాయుడు కొడుకు ఇక్కడ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ అయింది. దాని మీద బూడి ముత్యాల నాయుడు కొడుకు ఇప్పుడు స్పందించారు. తన తండ్రిని ఓడించండి అని తాను అన్నట్టు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తల్లో నిజం లేదని వైఎస్ఆర్సీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు కుమారుడు బూడి రవికుమార్ స్పష్టం చేశారు. ఇండిపెండెంట్గా పోటీలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి బూడి రవికుమార్ బుధవారం మాడుగుల్లో విలేకరులతో మాట్లాడారు. కన్న కొడుకు న్యాయం చేయలేని వాడు ఓటేసిన ప్రజలకు ఏం చేస్తాడని తాను అన్నట్టు వచ్చిన కథనంలో వాస్తవం లేదని చెప్పారు. తాను ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ సమాచారం ఇవ్వలేదన్నారు. మాడుగుల్లో జరుగుతున్న పరిణామాలను అడ్డం పెట్టుకుని కొంతమంది తాను తండ్రిపై కామెంట్ చేసినట్టు సృష్టించారని చెప్పారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నానని, అది తన వ్యక్తిగత విషయమని, అంతకుమించి ఎట్లాంటి వివాదాలతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అక్కడ ఏదో వివాదం ఏంటంటే మొదటి భార్య రెండో భార్య సంబంధించినటువంటి వివాదం. రెండో భార్య కుమార్తెకి ఏదో ఇచ్చారో లేకపోతే మొదటి భార్య కుమార్తెకి ఏదో ఇచ్చారో ఇద్దరు భార్యలకు సంబంధించినటువంటి వారసత్వ వివాదం వచ్చింది. దాన్ని జాగ్రత్తగా ఇప్పటికే లైమ్లైట్లోకి తీసుకెళ్తున్నటువంటి సీఎం రమేష్ బృందం వాళ్ళ మధ్యన చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తే చివరికి డిఫెన్స్లో పడ్డటువంటి బూడి ముత్యాల నాయుడు కొడుక్కి చెప్పినట్టున్నారు. కొడుకు స్టేట్మెంట్ ఇచ్చారన్నమాట.